తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా స్థానికుడైనటువంటి కరుణాకర్ రెడ్డి రావడం వల్ల అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కష్టాలు తెలుసు. దశాబ్దాల తరబడి స్వామివారి సేవలో ఉన్నటువంటి వాళ్ళకి అక్కడ సొంత ఇంటి కళ్ళగా మిగులుతున్నటువంటి నేపథ్యంలో టీటీడీ కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంది. తాజా పాలక మండలి సమావేశంలో టీటీడీ ఉద్యోగులకి ఈ నెల 28న 3,518 మందికి ఇంటి పట్టాలు ఇవ్వాలని నిర్ణయించారు. జనవరిలో మరో 1,500 మందికి ఇంటి పట్టాలు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. రిటైర్డ్ ఉద్యోగులు తదితరుల కోసం మరో 350 ఎకరాలు 85 కోట్లతో ప్రభుత్వం నుంచి కొనుగోలు చేయాలని కూడా నిర్ణయించుకున్నారు. శానిటేషన్ ఉద్యోగులు, వర్క్ కాంట్రాక్ట్ ఉద్యోగుల వేతనాలు పెంచాలని నిర్ణయించారు. పోర్టు కార్మికులకు వేతనాలు 28,000 నుంచి 38,000కు పెంచాలని, అలాగే అంటే 10,000 రూపాయలు పెంచాలని నిర్ణయించారు పోర్టు కార్మికులందరికీ కూడా. అదే సమయంలో వాహనం బేరర్లు, ఉగ్రాణం కార్మికులు స్కిల్ లేబర్గా గుర్తించి తగిన విధంగా వేతనాలు పెంచాలని నిర్ణయించారు. ఫిబ్రవరిలో 2 రోజుల పాటు దేశవ్యాప్తంగా పీఠాధిపతులను ఆహ్వానించి సదస్సు నిర్వహించాలని నిర్ణయించారు. కళ్యాణకట్టలో పీస్ రేట్ బార్బర్ల వేతనాలు కనీసం 20,000 ఇవ్వాలని నిర్ణయించారు. తిరుపతిలో పాత సత్రాలు తొలగించి కొత్త అతిథి గృహాల నిర్మాణం టెండర్లకు కూడా ఆమోదం ఇచ్చారు. తిరుపతి పారిశుధ్యం పనులు కోర్టు తుది తీర్పుకు లోబడి ఆమోదించాలని నిర్ణయించారు. జార్ఖండ్ రాష్ట్రంలో ఆ ప్రభుత్వం టీటీడీకి ఇచ్చిన 100 ఎకరాల్లో వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించాలని నిర్ణయించారు. చంద్రగిరిలో మూలస్థానం ఎల్లమ్మ ఆలయానికి అభివృద్ధి పనుల కోసం 2 కోట్లు కేటాయించారు. అట్లాగే శ్రీనివాస దివ్య అనుగ్రహ యాగం చేసే భక్తులకి 300 రూపాయల ప్రత్యేక దర్శనం కల్పించాలని నిర్ణయించారు. శ్రీవారి ఆలయ పెద్దజీయర్, చిన్నజీయర్ మఠాలకి ప్రతి ఏటా ఇచ్చేటువంటి ప్యాకేజీకి మరో 1 కోటి రూపాయలు పెంచారు. అది రాజశేఖర రెడ్డి హయాంలో ఫస్ట్ బిగిన్ చేశారు. ఇప్పుడు దాని పెద్దజీరి మఠానికి 2 కోట్ల నుండి 2,60,00,000, చిన్నజీరి మఠానికి 1,70,00,000 నుండి 2,10,00,000 రూపాయలకి పెంచారు.